అన్నపూర్ణదేవి దర్శనం ఎలా చేసుకోవాలంటే మీరు ఫస్ట్ రీచ్ అవ్వాల్సింది గేట్ నెంబర్ 1కి. గేట్ నెంబర్ 1కి రీచ్ కాగానే మీకు అక్కడ పోలీసులు వాళ్ళని అడగంగానే చెప్తారు రూట్ ఎట్లనో. చాలా గల్లీలు ఉంటాయి, మీకు అర్థం కాదు. అట్లా పోతూ అడుక్కుంటూ పోతుంటే లోకల్ వాళ్ళు గైడ్ చేస్తారు. గైడ్ చేయగానే మీకు దర్శనం ఎంత టైం పట్టదు, ఓన్లీ 5 minutesలో దర్శనం అయిపోతుంది. క్యూ ఎక్కడ ఉంటుంది అంటే మీరు అన్నదానం క్షేత్రం కాడ క్యూ ఉంటుంది. శ్రీ అన్నపూర్ణ ట్రస్ట్ దగ్గర మీకు ఫుడ్ పెడతారు ఫ్రీగా. మార్నింగ్ 6 to 10:30, ఆఫ్టర్నూన్ 11 to 5:30 దాకా అన్నం పెడతారు. ఈవినింగ్ వచ్చేసి 6:30 to 10 దాకా ఫ్రీ భోజనం ఉంటుంది. ఎవరైనా కాశీ కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే అన్నపూర్ణ దేవిని దర్శించుకున్న తర్వాత భోజనం అక్కడ ఫ్రీనే ఉంటుంది. సైకిల్ బాబా భోజనం అది ఇది అంటారు, అదంతా ఇప్పుడు నడుస్తలేదు, ఎక్కడ ఫ్రీ పెడతలేరు. మన అన్నపూర్ణ ఎక్స్ప్రెస్ దర్శనం దాకా ఒకటే పెడతారు. అన్నపూర్ణ దేవి టెంపుల్ దర్శనం అయిపోయినాక మీరు కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం చేసుకోవాలి. దర్శనం 2 types ఉంటాయి మీకు. నార్మల్ దర్శనం ఒకటి, శ్రేష్ఠ దర్శనం అని చేతులతో టచ్ చేయొచ్చు దేవుణ్ణి. సాక్షాత్తు కాశీ విశ్వనాథుని మీ చేతులతో టచ్ చేయొచ్చు. మార్నింగ్ 4 AM to 5 AM దాకా ఉంటుంది. ఈవినింగ్ 4 PM to 5 PM దాకా ఉంటుంది. ఈ టైంలో పక్కా విజిట్ చేయండి. ఫస్ట్ టైం వచ్చినా మీరు, సెకండ్ టైం వచ్చినా, థర్డ్ టైం వచ్చినా, ఎన్ని టైమ్స్ అయినా రండి. కానీ ఈ చేతులతో దర్శనం చేసుకునేది ఏదైతే ఉందో టచ్ చేసేది అయితే వేరే లెవెల్. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది.